నమస్తే, వెల్కమ్ టు బార్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీకు ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా వీడియో. అదేనండి, పొటాటోతో చిప్స్ చేస్తున్నాను, లేదంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అనొచ్చు మీరు. పిల్లలు ఇవాళ స్కూల్ నుంచి రాగానే ఏం చేసి పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి, మీ పిల్లలకి చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారండి. స్కూల్లో లంచ్ బాక్స్ ఒక్కోసారి మిగిలిచ్చేసారనుకోండి, ఇవి ఈవినింగ్ తినేస్తే ఆకలి మీద ఉంటారు, తినేస్తారు చక్కగా పిల్లలంతా కూడా. రండి ఎలా చేయాలో చూద్దాము. ఒక పొటాటో తీసుకుంటున్నాను పెద్దది. మీకు విసలం బట్టి ఎన్ని పొటాటోస్ అయినా సరే తీసుకోండి, దాని ప్రకారమే కొలతల ప్రకారం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. కార్న్ఫ్లోర్ మైదా ఇప్పుడు ముందుగా కట్ చేసుకుందాము. ఏంటి పైనుండే ఆ పొట్టు తీయట్లేదు అనుకుంటున్నారా? పొటాటోకి ఉండేది తీయట్లేదండి, అది ఉండడం కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. అందుకని పిల్లలకి మీరు అలానే వేసేయండి డైరెక్ట్గా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ పొటాటోస్ కట్ చేసుకున్నవి సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. ఎందుకు వేసుకుంటున్నామంటే అవి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఒక్క నిమిషం పాటు ఉంచి తీసేయండి. ఇప్పుడు మీరు ఒక కడాయి పెట్టుకోవాలి. స్టవ్ పైన స్టవ్ వెలిగించేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి. ఈ ఆయిల్ అనేది వేడెక్కే లోపల మనము వేరొక గిన్నెలో కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను, మైదా అనేది ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నానండి. నేను తీసుకున్న పొటాటోకి అది సరిపోతుంది అన్నమాట. మీరు ఎక్కువ పొటాటోస్ తీసుకుంటే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ మైదా అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, అలాగే రుచికి సరిపడా మిరియాల పొడి అండి. అది మిరియాల పొడి లేకపోతే మీరు కారపొడి అయినా సరే వేసుకోవచ్చు అనమాట. ఈ పొటాటోస్ అనేవి మిశ్రమంలో వేసేసుకొని బాగా కోట్ చేయాలండి, బాగా కలుపుకోవాలి. పొటాటోస్కి బాగా పట్టుకోవాలన్నమాట. అందుకోసంగా ఏం చేస్తారంటే కొంచెం లైట్గా ఒక్క స్పూన్ వాటర్ చిలకరించుకోండి. వాటర్ ఈ లోపల ఆయిల్ అనేది వేడెక్కిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని మనం ఆయిల్లో వేసుకోవాలన్నమాట. కొంచెమే నీళ్ళు అనేది చిలకరించుకోవాలండి. అలా అంచుల వెంబడి ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఒకేసారి వేసారంటే చేతుల పైన ఆయిల్ అనేది పడిపోతుంది అనమాట. ఒక్కొక్కటిగా వేసుకుంటే అంటుకోకుండా వచ్చేస్తాయి మీకు. ఫస్ట్ అంతా కూడా మీకు బబుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. లాస్ట్కి వచ్చేసరికి బబుల్స్ అనేవి ఆగిపోతాయని, చాలా వరకు తగ్గిపోతాయి. అప్పుడు ఏంటంటే ఉడికిపోయింది పొటాటోస్ అని అర్థం అన్నమాట. అప్పుడు తీసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి మీరు. ఇక తినేయడమేనండి. పిల్లలకి మాత్రం నిజంగా బాగా నచ్చుతాయండి ఇవి. మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇకపోతే దాని కాంబినేషన్లో మయోనైజ్ అయితే చాలా బాగుంటుందండి. మయోనైజ్ లేదు అంటే టమాటో సాస్ అయినా తినొచ్చు మీరు. థ్యాంక్ యూ. Please subscribe, like, and share.